నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు పండి ఛానల్. అయితే ఇలా రైతు భరోసా మీద అప్డేట్ కొత్తగా వచ్చింది, నిన్ననే అప్డేటు. ఇగో మన అప్డేట్ ఎట్లుందంటే చూద్దాము. రైతు భరోసా 5 ఎకరాల వారు 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా అంట. 5 ఎకరాల లోపే ఉన్న రైతు భరోసా అంటే మిగతాలకి ఎటుపోతుంది సారు? 5 ఎకరాల లోపు అందరికీ ఇప్పుడు యాసంగి సీజన్, ఎండాకాలం వచ్చేది ఎండాకాలము. అందరికి 5 ఎకరాలు ఉన్నాయండి, అదే 5 మంది ఇస్తా అంటున్నాం. 5 మంది అయితే 5 ఎకరాలు పారదా? కొంచెం నీళ్ళు లేకుంటే వారది ఎట్లా దానికి? ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నారు, 2 ఎకరాలు వేసుకుంటారు. మీరేమేమంటారు? సాగు చేసేవారికి 5 ఎకరాల లోపు ఉన్నా కానీ దానికి నీళ్ళు వేసి పండించే పంట ఏదైతే 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నా కానీ 1 ఎకరం పండుతుందా, 2 ఎకరాలు పండుతుందా? అంతేనాడు రైతు బంధు చేసేది మనకు. ఎక్కతక్క కూడా కాదు. ఆ 5 ఎకరాలు ఉన్న లోపు అందులోనే సాగు చేసే వారికే రైతు భరోసా అన్నమాట. ఈ రైతు భరోసా చేసేది కూడా మరి ఎట్లా? కోకాపేట ఉన్న భూములు అమ్ముతారట. కోకాపేటలో ఉన్న భూములు 400 ఎకరాలు, 400 ఎకరాల భూమి అమ్మి మనకు రైతు బంధు వేసే వరకు, ఎప్పుడు సంక్రాంతికి రైతు బంధు వేస్తారట. సంక్రాంతికి రైతు బంధు వేసే వరకు ఇక మన ఈ చేను ఇట్లనే బీడి పోతుంది. ఆ రైతు బంధు మనకు రాదు, మరి నాటేయం. గిట్లుంది ఈ అప్డేటు. ఇక మనం వీడియో లాస్ట్లో వీడియో లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ఏందో అరుచుకుందాము. జర వీడియో అయితే లాస్ట్ వరకు చూడర్రి, చూసి మీ కింద కామెంట్ రూపంలో అన్నీ వెళ్ళిపోర్రి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కలుద్దాం మనము. సరేనా దోస్తులు? నమస్కారం దోస్తులు. రైతు భరోసా తేదీ 20, ఎకరానికి సాగు చేసేవారికి ఎకరానికి 7,500 రూపాయలట. ఇక సాగు చేసే వారికి భూములకు ఇస్తే ఇక ఎండాకాలం కొన్ని నీళ్ళు పోతాయి, పోయాయి. ఎట్లా మరి? ఇక వచ్చే 5 నెలల రాష్ట్రంలో 5 ఏళ్ళుగా కొత్తగా 30 లక్షల ఎకరాల ఆకట్టుకున్న సాగు నీరు అందజేయాల లక్ష్యంతో ప్రణాళికగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నిరుపేదల ప్రణాళిక కబ్బంది ముందుకెళ్తున్నామని రాష్ట్ర నిరుపేదల పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారట. నిజాం సాగర్ ప్రాజెక్టులు, శ్రీశైలం ప్రాజెక్టు, ఇవన్నీ ప్రాజెక్టులకు ఈనదు నీళ్ళు ఇవ్వస్తారు. ఇప్పుడు నీళ్ళు కొత్తగా ఎత్తున్నాం అంటారు. మరి కొత్తగా వేసి నీళ్ళు ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల భూములు పంటకు వేసి వేస్తారో, మరి ఎంత వేస్తారో చూద్దాం. మరి అప్డేట్ వచ్చింది. అయితే ఇది ఇట్లుందంటే మళ్ళా బ్యాంకుల కొత్త రుణాలు తీసుకున్న వారికి కూడా ఆటలు ఏముంటాయట. మనం ఏంటంటే బ్యాంకుల పైసలు రైతు భరోసా, దీంతోపాటు వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారట. జనవరిలో ఎకరానికి రైతు భరోసా 5,500 రూపాయలు జమ కానున్నాయి. బోనస్ మరియు రైతు కలుపుకుంటే రైతులకు దాదాపు 22,500 వరకు పెట్టుబడి సాయం కింద అందజేస్తారట. ఈ 22,500 పెట్టుబడి సాయం కింద బోనస్తో కలిపట. అది కూడా బోనస్ కలిపితే, బోనస్ దీంతో కలుపుతారు సారు? బోనస్ అలాగే ఇవ్వాలని మనమే చెప్తే మళ్ళీ బోనస్ కలిపి అంటే ఏమైనా రైతులను పిచ్చరని చేస్తుర్రా, ఎరువులని చేస్తుర్రా? మీకే ఎరుగా సారు. ఇంతనగా రైతు బంధు అయితే ఇవ్వరి. ఇక మళ్ళీ పెట్టుబడి సాయం కింద అంటే అది ఈ అకౌంట్లో జమ కానున్నాయి, దినం ఎత్తారు కానీ ఎప్పుడు జమ చేస్తారో ఏం కథనో అర్థమవుతలేదు ఈ రైతు భరోసా. మళ్ళీ కొత్తగా ఏం పెట్టిర్రు ఈ సిస్టము? పైసలు లేవని రైతు భరోసా. బ్యాంకులకు ఇచ్చే రుణం సరిపోకపోతే ప్రభుత్వం భూములు అమ్మి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కోకాపేట భూములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ భూములు అమ్మేందుకు లేదా తనఖా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రచారం జరుగుతోంది. ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పథకాల కోసం చాలా భూములు అమ్మేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వచ్చే రెవెన్యూ చిలక భూములను అమ్మేందుకు అన్ని ప్రభుత్వాలను ఇదే తీరు అవుతుంది. అన్ని ప్రభుత్వాలు చేసుకుంటే ఇట్లా ఉన్న భూములను అమ్మి కూడా పోతే ఇప్పుడు మీ పాలన అయిపోయినాక ఇంకో ప్రభుత్వం వస్తుంది.
ఆ ప్రభుత్వం ఏం కాల సారు ఏం చేస్తారో ఏమో ఉన్న భూములను అమ్ముకుంటా పోతే ఈ ప్రభుత్వములు ఇవన్నీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ రుద్దేది వరకు మనకే రుద్దుతారు. ఇక ఉన్న భూములని ప్రభుత్వం ఒక పేర్ల భూములు అమ్ముకుంటా పోతే ఎక్కడ భూములు సరిపోవు. ఇక మనకే ఆఖరి బొట్టు పెడతారు. ఇదేందుల్లో గిట్లుంది మన పాలన ప్రభుత్వంది. ఇక రైతు భరోసా పొందాలంటే రైతుల కాడ 5 ఎకరాల లోపే ఉండాలన్నట. 5 ఎకరాల లోపే ఎక్కువ ఉంటే వారికి పథకం నుంచి లబ్ధి అందరట. అయితే తెలంగాణ దాదాపు 90% మంది రైతులకు పొలం 5 ఎకరాల లోపే ఉందని తెలుస్తుంది. పొలము ఉంటే రైతు సరిపోదు, ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూ ఉండాలట. ఇక పొలం ఉంటే సరిపోదు, భూమిలో నీళ్ళు పోయిన బోర్ ఏం సారు. ఇక పత్రాలు ఏం పత్రాలు తమ దగ్గర రెడీ ఉంచుకున్నాడు. సంబంధించిన భూమికి సంబంధించిన వివర పత్రాలు తమ దగ్గర పత్రాలు రెడీ ఉంటే చూపించాలి. జిరాక్స్లతో సరిహద్దు ఉంచుకున్నాడు. జిరాక్స్లు ఉంచుకొని మన ప్రభుత్వం ఎప్పుడు అప్పుడు ఇక మాకు పొలం ఉంది నాట చేసినామని చూపిస్తేనే మనకు రైతు బంధు పడుతుంది, లేకపోతే ఎలా పడుతుంది? ఇక అట్లా ఇట్లా చేసినాక ఎట్లా ఎంకత? దయచేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి సారు, మీరు ఇవన్నీ శిష్టాలు పెడితే జరా ఈ 10 ఎకరాలు ఉన్న రైతు బాయ్ అటు ఆడిపోతాడు. 10 ఎకరాలు ఉన్నోడు వెళ్ళిపోతాడు, 7 ఎకరాలు వెళ్ళిపోతాడు. 10 ఎకరాల కంసం పెట్టాలి కదా. మళ్ళీ సంక్రాంతి కదా, సంక్రాంతి పండుగ వచ్చేటప్పుడు రైతు భరోసా పండుగ జరుపుకోవాలి. కాబట్టి ప్రభుత్వం సంక్రాంతి నాడే ఇస్తుంది. ఎందుకంటే మార్చి 31 తేదీ ఆర్థిక సహాయం ముగుస్తుంది. ఆలోగా కీలక హామీలు పూర్తి చేయాలని ప్లాన్ ఉంది. ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో బాగానే పథకాలు అమలు చేయాలని ఉంది. అంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం లోపు కొత్త సంవత్సరం అంటే మనకి ఎప్పుడు మన ఏప్రిల్ కదా, ఉగాది కల్లా రైతు భరోసా వస్తుంది. సంక్రాంతి వాయే, ఇప్పుడు అది వాయే ఇది వాయే, మళ్ళీ మార్చి 31 దాకా జరుపుతారు. ఇప్పుడే జనవరి, మళ్ళీ అప్పుడే సంక్రాంతి దాకా వాయి. ఇదేందుల్లో చూసిరు కదా ఫ్రెండ్స్ అప్డేట్. ఇక మన ఇట్లుంది మన ప్రభుత్వం ఇచ్చే అప్డేటు. ఇది మొత్తం డీటెయిల్స్ చూసిరు కదా. కోకాపేటలోని భూములు అమ్మి రైతు భరోసా సంక్రాంతికి కొత్త మన చేగోళ్ళు బీగోళ్ళు అన్ని పండుగ చేగోళ్ళ పండుగ బీగోళ్ళ పండుగ అన్నీ చేసుకుని అప్ప తిని అయిపోయే వరకు రైతు బంధు చేస్తారు. ఇక రైతు బంధు చేసే వరకు మనం నాట ఎత్తామో ఏమో చేను అక్కడికి వీడియో పోతుందో మరి ఎట్లా పోతుందో ఏం కథనో. కానీ మీరైతే జరా కింద గంటల సింబల్ వస్తే లైక్ చేసి మన వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరైన దోస్తులు, ముఖ్యంగా ఏంటంటే కౌలు రైతుల గురించి అప్డేట్ ఇవ్వలేదు. కౌలు సారు 5 ఎకరాలు అంటారు. 5 ఎకరాలకు రైతు బంధు ఎత్తారు కరెక్టే. మళ్ళీ కౌలుకి వేసే రైతులు వాళ్ళు ఎటు పోవాలి మరి? వాళ్ళు ఏం దిగ బతకాలి? ఇప్పుడు కౌలుకి వేసే రైతు ఎటు పోతారు, ఏం తింటారు, ఎట్లా బతారు? సారు జర ఆలోచించి వాళ్ళ గురించి కూడా కొంచెం శ్రద్ధ చేసుకొని వాళ్ళకు కూడా జర బతుకుదేరు ఏందో చూపిస్తే బతారు.